హాయ్ అండి. గోధుమ నూకతోటి లడ్డు, కొబ్బరి కూరు కలిపితే ఎంతో బాగా టేస్ట్‌గా ఉండే ఈ లడ్డూని ప్రిపేర్ చేశాను. స్కూల్ నుంచి పిల్లలొచ్చిన వెంటనే ఇలా మనం ఒక్కొక్క లడ్డు పిల్లలకివ్వండి. చాలా ఇష్టపడి తింటారు. చాలా చాలా మంచి హెల్తీ లడ్డు. మనం మార్కెట్‌లో కొనే కంటే ఇంట్లోనే మనం ఇలా సింపుల్‌గా తయారు చేసుకొని పిల్లలకి పెడితే చాలా ఇష్టపడతారు. ఎలా ప్రిపేర్ చేయాలనేది చూసేద్దాం రండి ఇప్పుడు లడ్డూని. ఒక గ్లాస్ పంచదార తీసుకోవాలి. 2, 3 ఇలాచీ ఏసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక కొబ్బరికాయ కొట్టేసి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దాంతో కొబ్బరి కూర కూడా వేసుకోవాలి. ఇది కూడా ఓ పక్కన పెట్టేయండి. ఇప్పుడు మన ఇంట్లో డ్రై ఫ్రూట్స్ ఏవున్నా సరే ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా దోరగా వేపుకోవాలి. మీ ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ ఏసుకోండి. ఓ పక్కకు తీసి పెట్టండి. అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ గోధుమ నూక కూడా వేసుకొని అదే నెయ్యిలోని కొంచెం ఇలా కలుపుతూనే ఉండాలి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా ఎర్రగా అయ్యేంత వరకు లైట్‌గా వేపుకోవాలి గోధుమ నూకని. ఇలా బాగా వేగిన తర్వాత ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పాలు తీసుకొని ఒక చిన్న గ్లాస్ పాలు ఇలా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఫస్ట్ మనం కొబ్బరి కూర ఉన్నది కదా! ఆ కొబ్బరి కూరని ఇలా ఒక స్పూన్ నెయ్యి వేసుకొని దోరగా వేపుకోవాలి. పచ్చి వాసన పోయినంత వరకు కూడా మనం ఇలాగ వేపిసుకోవాలి కొబ్బరి కూర అంతా కూడాను. ఎంత బాగా వేగితే అంత బావుంటది లడ్డు. ఇలా వేగిందంతా కూడా ఫస్ట్ మనం గోధుమ నూక వేపాం కదా! ఆ గోధుమ నూక కూడా ఈ ప్యాన్‌లో వేసుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టుకొని ఉంచుకోండి స్టవ్‌ని. ఇప్పుడు పంచదార పౌడర్ చేసి మా పౌడర్ కూడా వేసుకోవాలి. మనం డ్రై ఫ్రూట్స్ ఫస్ట్ వేపి ఉంచాం కదా! ఆ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి. ఇలాగంతా కూడా కలిపేసుకోవాలి. వేడి దీంతో కూడా కరిగిపోద్ది కానీ, కొంచెం మిల్క్ ఏస్తే ఇంకా టేస్ట్ బాగొస్తది. మొత్తం కలిపినంత వరకు ఒక 5 నిమిషాలు ఇలాగ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మొత్తం కలిపేసుకోండి. టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటది. కొంచెం ఒక 3 స్పూన్లు పట్టినన్ని పాలు వేసుకోవాలి. ఎక్కువ పాలేయకూడదు. ఇలా లైట్‌గా పాలేసుకున్న తర్వాత మళ్ళీ కూడా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని నీట్‌గా కలుపుకోండి. కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ తర్వాత పక్కన పెట్టండి. పెడితే మనకి చాలా బాగా చల్లగా అయిపోతది. చల్లగా అయిన తర్వాత లడ్డూలా సైజ్ చుడితే మనకి చాలా బాగొస్తది. టేస్ట్ కూడా చాలా బావుంటది. మీకు నెయ్యితో చేసే కంటే ఇలా చూడండి చాలా టేస్ట్‌గా డిఫరెంట్ టేస్ట్ వస్తది. ఒక గంట పెట్టేసిన తర్వాత ఇలా లడ్డూల సైజులాగా మీకు ఏ సైజు నచ్చితే ఆ సైజు లడ్డు చుట్టేసుకోండి.